ప్రియా ఒక్క నిమిషం. ఇప్పుడు నువ్వు నాతో బయటికి రావాల్సిందే. రా. ఆగు ఆగు ప్రియా, బయటికి వెళ్దాం. కానీ ఇప్పుడు కాదు ప్రియా. ఏ ఇప్పుడెందుకు కాదు కృష్ణ? ఎందుకంటే ఇంటికి గరుడ యంత్రం వేశారు. అమ్మ 48 గంటలు బయటికి వెళ్ళొద్దని చెప్పింది. అమ్మ మాట వినుంటే నన్ను పెళ్లి చేసుకునేవాడివి. నువ్వు వినవు కదా. రా వెళ్దాం. ప్రియా నా మాట విను, ఇప్పుడు అస్సలు కుదరదు. కృష్ణ, నీతో బయటకు వెళ్తే నా మనసు కుదుట పడుతుంది. నా కోసం రాలేవా? ప్లీజ్. ఇది కూడా నా కోసం చేయలేవా? ప్లీజ్ కృష్ణ. సర్లే కృష్ణ, నేనేమైపోతే నీకెందుకు? నా చావు నేను చేస్తాలే. నువ్వెక్కడికి రావద్దులే. నీకోసం వస్తాను ప్రియా, కానీ ఎలా? నేను తీసుకువెళ్తాను. రా కృష్ణ. ప్రియా ఇప్పుడే వచ్చావు కదా, నువ్వు ఫ్రెష్ అవ్వు. బయటికి వెళ్ళగానే నిన్ను కాటేసి చంపేస్తాను. నీ ఆయుష్ ముగిసిపోయింది. రాణమా, నీ గరుడ యంత్రం తుస్సు బుస్సు. ఇటు నుంచి బయటకు వెళ్దాం పద. ప్రియా అక్కడ అమ్మ గరుడ యంత్రం ప్రతిష్ఠ చేసింది. ఇలా వెళ్ళిపోదాం. అత్తయ్య ఎందుకు ఇలా చేస్తుంది? అవన్నీ బయటికి వెళ్ళక చెప్తాను. ముందు బెండయి దారం కింద నుంచి వెళ్ళిపోదాం. ఎందుకలా? దారం తెంచు కృష్ణ. తెంచితే మనం బయటికి వెళ్ళామని అమ్మకి తెలిసిపోతుంది కదా. తెంచితే ఇంటికి కట్టిన బంధనం పోతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? బెండు వెళ్ళిపోదాం. ఏమైంది? 2 రోజులుగా నడుం పట్టేసినట్టుంది. అందుకే వంగి రాలేనని తెంచమంటున్నాను. అవునా? ముందే చెప్పొచ్చు కదా. సరే నేను దారం తెంచేస్తాను, ఓకేనా?
महादेव शंभो शंकर। అమ్మా, ప్రియా మనసు బాలేదంటే బయటకు వెళ్దామని తీసుకెళ్తున్నాను. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ప్రియకి తెలియకపోతే నువ్వు బయటకు వెళ్ళకూడదని చెప్పాలి కదా. నువ్వు ఇలాంటి పని చేస్తావని నా జాగ్రత్తలో నేనున్నాను. రాణమ్మా, తాడు దాటి బయటికి వెళ్తే విభూది తల మీద పడేలాగా ఏర్పాటు చేశాను. మేం బయటికి వెళ్లకుండా ఇంటి చుట్టూ కరెంటు పెట్టించావే ఏంటి? ఇంకేం చేసావమ్మా చెప్పు. అవన్నీ చెప్తే బయటికి వెళ్ళడానికి కొత్త దారులు వెతుకుతారు మీరు. చెప్పను. రక్షాధారం, విభూతి రేఖ, గరుడ యంత్రం. నువ్వెన్ని చేసినా లోపలికొచ్చా. నువ్వెన్ని ఆనకట్టలు వేసి ఉంచినా అవన్నీ దాటి నీ కొడుకుని చంపేస్తా. ఇది నా ఆన. నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను? మిమ్మల్ని కాపాడుకోవాలనే కదా నా తాపత్రయం. ఈ అమ్మ మాట నిర్లక్ష్యం చేయడం మీకెవరికి మంచిది కాదు.